రైట్ పవన్, సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ రోజు అంటే మామూలుగా అయితే 7 దశల పోలింగ్ ని ఈ రోజు తొలి దశ పోలింగ్ నమోదు కాబోతుంది. దీనికి సంబంధించి ఈసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే మొత్తం కూడా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరం తొలి అంకానికి తెరలేచింది. మొత్తం 7 దశల పోలింగ్ కు గాను ఇవాళ మొదటి విడత మొదలైంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. 2 రాష్ట్రాల్లో 92 సీట్లున్నాయి. 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు చేపడుతుండగా అత్యధికంగా తొలి దశలోనే సీట్లున్నాయి. వీటిలో 73 జనరల్, 18 ఎస్సీ, 11 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. ఇక పోలింగ్ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందరికీ ఓటరు స్లిప్లను అధికారులు ఇప్పటికే పంపిణీ చేశారు. ఓటర్ ఐడి లేకపోతే 12 ఇతర గుర్తింపు కార్డులలో దేనినైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఎనభై 85 పైబడిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు ఇంటి దగ్గరే ఓటు వేయనున్నారు. పోలింగ్ స్టేషన్ కు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈసీ పేర్కొంది. 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 5,000 స్టేషన్లో భద్రతా సిబ్బందితో సహా మొత్తం మహిళలే విధులు నిర్వర్తించనున్నారు. 1000 కంటే ఎక్కువ స్టేషన్లో దివ్యాంగులు ఈ బాధ్యతలు చూడనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 50% పైగా స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. పోలింగ్ భద్రతా సిబ్బంది తరలింపునకు 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, దాదాపు 1,00,000 వాహనాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పరిశీలకులుగా 361 మందిని పంపించింది. వీరిలో 127 మంది సాధారణ, 67 మంది పోలీసు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు. ప్రత్యేక పరిశీలకులను సైతం నియమించింది. 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్, 5,208 స్టాటిస్టిక్స్ సర్వే లైన్స్, 2,028 వీడియో సర్వే లైన్స్ బృందాలు, 1,255 వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేసింది. మద్యం, మాదక ద్రవ్యాలు, నగదు ఉచితాలను తరలించకుండా అడ్డుకునేందుకు 1,374 అంతర్రాష్ట్ర, 162 అంతర్జాతీయ చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచింది. వాయు, సముద్ర మార్గాల్లోనూ నిఘా ఏర్పాట్లు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయి. 7 దశల్లో జరగబోయే పోలింగ్ కి ఈ రోజు మొదటి దశ ఈ రోజు స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలకు కూడా ఇటు ఓటు వేయడానికి ఓటర్లు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. వీటికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ అయినటువంటి లోక్సభ ఎన్నికల తొలి దశ ఈ రోజు జరగబోతుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఈ రోజు జరగబోతుంది. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం 60, సిక్కింలోని 32 స్థానాలకు కలిపి మొత్తం 92 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ పోలింగ్ వేళల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మావోల దాడులు, అదేవిధంగా పోలీస్ బలగాల ఎదురు కాల్పుల మూతలతో దద్దరిల్లిపోతున్నటువంటి ఛత్తీస్గఢ్ లో బస్తర్ ప్రాంతంలో కూడా ఈ రోజే పోలింగ్ జరగబోతుంది. నిన్న అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. బస్తర్ లో ఉన్నటువంటి కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 29 మంది నక్సల్స్ మరణించారు. అందుకే ఈసీ ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తుంది. బస్తర్ లో 61 పోలింగ్ బూత్లు, సున్నితమైనటువంటి ప్రాంతాల్లో 196 బూత్లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేష్ కశ్యప్ ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూతులను పోలింగ్ ను మధ్యాహ్నం 3 గంటల వరకే అనుమతించారు. ఇక అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ అయితే పూర్తయింది.
అయితే ఇక్కడ ఈ 102 స్థానాల్లో తొలి విడతలో జరుగుతున్న 102 స్థానాల్లో జనరల్ 73 స్థానాలు ఉన్నాయి, ఎస్సీ 11 స్థానాలు, ఎస్సీ 18 స్థానాలు ఉన్నాయి. మొత్తం ఈ 102 స్థానాలకు గాను 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వివిధ పార్టీల నుంచి. అందులో బీజేపీ నుంచి 77 మంది ఉన్నారు, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 86 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 56 మంది, అన్నాడీఎంకే నుంచి 36, డిఎంకే నుంచి 22, సమాజ్వాదీ పార్టీ నుంచి 7, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 5, ఆర్జేడీ నుంచి 4 పోటీ చేస్తున్నారు. వీళ్ళందరితో కలిపి 1625 మంది పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పవన్ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి 122 స్థానాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 45 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించింది. అప్పుడు యూపీఏ ఉండింది. సో 40 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కైవసం చేస్తుంది. ఈ 41లో కూడా ఇప్పుడు బీజేపీ గెలుచుకున్నవి 39 ఉన్నాయి. వాటిల్లో బీజేపీనే మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంది. కొన్ని ఎంపీ స్థానాలకు ఏదైతే రాజస్థాన్ లో 12 ఎంపీ స్థానాలు, ఉత్తరప్రదేశ్ లో 8 ఎంపీ స్థానాలు, మధ్యప్రదేశ్ లో 6, అస్సాం 5, మహారాష్ట్ర 5, బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 3, మణిపూర్ 2, త్రిపుర 1, జమ్మూ కాశ్మీర్ 1, ఛత్తీస్గఢ్ 1 ఈ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ 2 స్థానాల్లో అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉంటే డిఎంకే 2019లో డిఎంకే 24 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, అన్నాడీఎంకే కేవలం 1 స్థానాన్ని మాత్రమే 2019లో గెలుచుకోగలిగింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 5 స్థానాలు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాలు గెలుచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లో 2 స్థానాలకు గాను బీజేపీ 2 స్థానాలను గెలుచుకుంది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరుగుతున్నటువంటి 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 1 స్థానం, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 స్థానం 2019లో గెలుచుకుంది. సో ఈ విధంగా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో 45 చోట్ల యూపీఏ, 41 స్థానాల్లో ఎన్డీఏ కైవసం చేసుకుంది. కాబట్టి ఈ 102 స్థానాలపైన ఈసారి బీజేపీ అత్యధికంగా దృష్టి సారించిందనే చెప్పొచ్చు. ఎక్కువ సీట్లు ఇక్కడ సాధించాలని కూడా బీజేపీ భావిస్తుంది. తొలి దశ బరిలో కేంద్ర మంత్రులు 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, 1 గవర్నర్ కూడా బరిలో నిలబడ్డారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నాగ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్, సంజయ్ బలియా ముజఫర్ నగర్, జితేంద్ర సింగ్ ఉదంపూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనేర్ రాజస్థాన్ నుంచి, ఎల్ మురుగన్ నీలగిరి నుంచి, శర్వానంద్ సోనోవాల్ మాజీ సీఎం ప్రస్తుత కేంద్ర మంత్రి దిబ్రూగఢ్ నుంచి అస్సాం నుంచి పోటీ చేస్తున్నారు. భూపేంద్ర యాదవ్ ఏదైతే అమిత్ షాకి రైట్ హ్యాండ్ అని చెప్తున్నటువంటి భూపేంద్ర యాదవ్ అల్వార్ నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబూమ్ టిక్కు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్, డిఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద్, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం యొక్క కుమారుడు కార్తీ చిదంబరం, అదేవిధంగా టీటీవీ దినకరన్, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్, వీళ్ళంతా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భారీ ఏర్పాట్లు అయితే చేశారు. తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని విధులు నిర్వహించున్నారు. పోలింగ్ భద్రతా సిబ్బంది వీళ్ళందరినీ కూడా తరలించేందుకు 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, 1,00,000 వాహనాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తానికైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే అన్ని చర్యలు చేపట్టింది. పవన్.